కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుంది, ప్రభుత్వం బాగుంది. మాకు వికలాంగుడిని పెన్షన్ కూడా వస్తుంది. నాకు బండి కూడా ఇచ్చారు తిరగడానికి. అన్ని విధాలు బాగానే ప్రభుత్వం బాగా చేస్తున్నారు. సో 6,000 రూపాయల పెన్షన్ పెన్షన్ దేశంలో ఎక్కడా లేదు, మన రాష్ట్రంలోనే. మరి పెన్షన్ పెంచారు కదా వీళ్ళు వచ్చాక? పెంచారు. లంచాలు అడుగుతున్నారా? అలాంటివి ఏమి లేదు అసలు. వచ్చేస్తున్నారా? ఇంటికే వచ్చేస్తున్నారు. మరేంటి మిగతా పథకాలు అందుతున్నాయి ప్రభుత్వం చెప్తున్నట్టుగా? అందుతున్నాయి, ఒక్కొక్కటి నిదానంగా అంతే. మీకేమైనా వచ్చాయి బాబాయ్ ప్రభుత్వం వచ్చాక? మాకు ఇంకేం వస్తుంది? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. ఎన్ని వచ్చినాయి గ్యాస్ సిలిండర్ డబ్బులు? 2 వచ్చినాయి. 2 చదువుకునే పిల్లలకు ఉంటే డబ్బులు వేసామంటున్నారు. మాకు అలాంటివి ఏమి లేవు. ఉంటే వాళ్ళకి అనుకుంటారు కదా ఊర్లో పడలేదని. ఫ్రీ బస్సులు పెట్టామంటున్నారు. అవి మరి కరెక్టే. ఆటో వాళ్ళకి డబ్బులు వేసామంటున్నారు. వేసారు. పొలం ఉంటే అన్నదాత సుఖీభావ కూడా వేసామంటున్నారు. రెండో విడత వేసారు. మరి ప్రభుత్వం అయితే ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నాం అంటుంది. చేస్తుంది ఏం చేయట్లేదు ఈ ప్రభుత్వం అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు అంటానే ఉంటారులేండి. చేస్తుంది ప్రభుత్వం. ప్రజల్ని మోసం చేశారు చంద్రబాబు గారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటున్నాడులే కానీ అలాంటిది ఏమి లేదు. చంద్రబాబు గారిని అంటే అరెస్ట్ చేసి బొక్కలో పడేయాలంట, మరి ఆయన చెప్తున్నాడు. అవన్నీ జరిగే పనులు కావులేండి. అదేలే బాబాయ్, మరి జగన్ ఉన్నప్పుడు మంచి జరిగిందా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మంచి జరుగుతుందా? అంటే మనకి కూటమి ప్రభుత్వం వచ్చాకే మంచి జరుగుతుంది. అభివృద్ధి పరంగా ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉంది. అమరావతి కానీ అమరావతిలో కూడా బాగానే ఉంది. రోడ్లు చేస్తున్నారు పనులు. మొత్తంగా మీ అభిప్రాయం ఏంటి కూటమి ప్రభుత్వం మీద? నాకు అభిప్రాయం ఏముంది, బాగానే జరుగుతుంది మంచిగా. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి, చంద్రబాబు గారి గురించి ఏం చెప్తావు? ఇంక చెప్పేది ఏముంది, బాగానే చేస్తున్నాడు కనుక మంచిగానే ఉండవు అని చెప్పి చెబుతాం.